బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్తే సార్. నమస్తే. సార్ కాలానికి వ్యతిరేకంగా ఏమి చేయొద్దు అని అంటా ఉంటారు ప్రతి ఒక్క విషయంలో. అది మన హెల్త్ పరంగా కూడా వర్తిస్తుంది అనుకుంటా నేను. సో, మోకాలు నొప్పులు అనేది ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వాళ్ళకే ఒకప్పుడు వినేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే కొంచెం చిన్న వయసులో ఉన్న అంటే 30స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మోకాలు సమస్య అనేది చూస్తూ ఉన్నాం. అవును. అంటే ఇది అసలు కారణం మనం ఎతకాలి అనంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఓకే. సో, చాలా మంచి ప్రశ్నండి ఇది. సో, యాహ్! వయసు పరంగా రకరకాల ఏజ్‌లోన రకరకాల కారణాలుంటాయి మోకాలు నొప్పులకి. అవును. ఓకే. చిన్న వయసులోన అంటే కొంతమంది టీనేజ్‌లో కూడాను వచ్చే మోకాలు సమస్యలేంటంటే అవి గ్రోయింగ్ పెయిన్స్ అవి. ఓకే. సో, సడెన్‌గా హైట్ పెరిగిపోతుంటారు ఒక్కసారిగా. అవునవును. సో, సడెన్‌గా హైట్ పెరిగేసరికి ఏమవుతుందనంటే హ్మ్. ఈ బోన్ లెంగ్త్‌కి, మసిల్ లెంగ్త్‌కి మధ్యన కొంచెం వ్యత్యాసం ఉంటుంది. హ్మ్. అంటే రేట్ ఆఫ్ గ్రోత్ అన్నమాట. ఓకే. బోన్ బాగా ఫాస్ట్‌గా పెరిగిపోయిందనుకోండి. హ్మ్. లెంగ్త్ ఒకసారి గ్రోత్ స్పర్ట్ చూస్తుంటాం. హ్మ్. బాయ్స్‌లోను ఒక్కోసారి అవును. 11, కొంతమంది 12 6 నెలల్లో నువ్వు ఇంత హైట్ ఇంత హైట్ అయిపోయావు అలా అంటూ పెరిగిపోయారు ఉంటాం. అంటారు. అవును. సో, అలాంటి వాళ్ళలోన టెంపరరీగా ఉంటాయి గ్రోయింగ్ పెయిన్స్ అనేవి. ఓకే. ఓకే. సో, హ్మ్. ఎందుకనంటే హైట్ పెరిగిపోయారు. అట్ ద సేమ్ టైమ్ మసిల్ గ్రోత్ అంత సేమ్ పేస్‌లో వెళ్ళలేదనుకోండి. హ్మ్. సో, లిగమెంట్స్ మీద వాటి మీద కొంచెం ప్రెషర్ పడడం అవును. వలన హ్మ్. మోకాలు నొప్పులు వస్తుంటాయి. హ్మ్. ఎక్కువ దీన్ని కామన్ కండిషన్ ఆస్గుడ్ స్లాటస్ అని అంటాం. ఓకే. ఒక మెడికల్ హ్మ్. టర్మినాలజీ. కాకపోతే ఇవన్నీ హ్మ్. టెంపరరీ పెయిన్స్ ప్లస్ దీని వలన ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో, ఓకే. అలాంటి నొప్పులు వచ్చేటప్పుడు ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్‌కి కన్సల్ట్ చేసి ఎక్స్‌రేలు చేయించుకొని ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయో లేదో రూల్ ఔట్ చేసుకుంటే హ్మ్. వీటిని సిమ్టమ్ వైస్ ట్రీట్ చేసుకోవచ్చు. ఫిజియోథెరపీతోని మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మనం ఏంటంటే అప్ టు 15-20 ఇయర్స్ మాక్సిమం ఏజ్ గ్రూప్ వరకు చూస్తుంటాం. విదిన్ హ్మ్. 20 ఇయర్సే. మీరు ఇందాక అడిగారు 30స్, 40స్‌లో కూడా పెయిన్స్ వస్తున్నాయని. అవును. సో, ఈ ఏజ్‌లో ఉన్న నొప్పులకి కారణం రకరకాలుగా ఉంటాయి. హ్మ్. ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతున్నారు. అంటే హ్మ్. మనం ఒక 30, 40 ఇయర్స్ ముందు చూసుకుంటే స్పోర్ట్స్ అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఉండేది కదా! అవును. కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే దేర్ ఇస్ మోర్ అవేర్‌నెస్. స్పోర్ట్స్ యెస్. ఆడాలని, ఇవన్నీ చేయాలని అవును. చెప్పేసి. సో, ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు దాంతో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. అది సరైన పద్ధతిలో మనము స్పోర్ట్స్ ఆడకపోవడం వలన, సరైన ట్రైనింగ్ లేకపోవడం వలన, హ్మ్. ఇలాంటివి ఆడేటప్పుడు ఏమవుతుందనంటే ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటాయి హ్మ్. మోకాళ్ళకి. హ్మ్. సో, మోకాల్లో ఎక్కువగా మనం చూసే ఇంజ్యూరీస్ ఏంటంటే కాలు ట్విస్ట్ అయిపోయిందనుకోండి, లిగమెంట్ డ్యామేజ్ అవ్వడము మోకాల్లోన, హ్మ్. లేకపోతే మెనిస్కస్ అని అంటాం. మెనిస్కస్ అన్నది షాక్ అబ్జార్బర్ అనమాట. ఓకే. సో, ఇలాంటి మెనిస్కల్ టేర్స్ రావడము, లేకపోతే లెగ్మెంట్ ఇంజ్యూరీస్ ఏమైనా అయ్యాయనుకోండి, హ్మ్. వాటి వలన నొప్పులు మొదలవుతుంటాయి. అండ్ ఈ మెనిస్కస్ టేర్స్ అన్నది మనము ఇగ్నోర్ చేసామనుకోండి, హ్మ్. లాంగ్ టర్మ్‌లోన అది కీళ్ళు త్వరగా అరిగిపోవడానికి దారితీస్తుందనమాట. ఓకే. సో, మెనిస్కల్ టేర్స్, లిగమెంట్ టేర్స్ యంగ్ ఏజ్‌లో చాలా కామన్‌గా చూస్తుంటాము. హ్మ్. ఇంకొకళ్ళు కొంతమంది ఏమి గేమ్స్ ఆడని వాళ్ళలో గూడాను నొప్పి నొప్పులొస్తుంటాయి. వస్తూ ఉంటుంది. అది ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ వల్ల. హ్మ్. సో, ఓహ్! సరైన ఎక్సర్‌సైజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందనంటే హ్మ్. మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలు కొంచెం బలహీనమైపోతాయి. హ్మ్. సో, కండరాలేంటంటే మన ఏ ఏ జాయింట్‌లో అయినా సరే కండరాలన్నవి చాలా ఇంపార్టెంట్. ఆ జాయింట్ అవును. సపోర్ట్‌కి, స్ట్రెంగ్త్‌కి. హ్మ్. కండరాలు ఎంత బలంగా ఉంటే మన మోకాళ్ళ మీద అంత మోకాళ్ళ మీద గాని, ఇంకా వేరే జాయింట్ మీద గాని స్ట్రెస్ అంత తక్కువగా పడుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మసిల్స్ వీక్‌గా ఉన్నాయనుకోండి, డైరెక్ట్ లోడ్ అంతాను జాయింట్ మీద పడుతుంది. హ్మ్. జాయింట్‌లో గుజ్జు అన్నది చాలా ఇంపార్టెంట్. అవును. సో, కార్టిలేజ్ అని అంటాం గదా! అవును. సో, ఆ కార్టిలేజే మన మోకాళ్ళకి సపోర్ట్ అనమాట. హ్మ్. సో, ఆ స్మూత్‌గా మన జాయింట్ మూవ్ అవ్వడానికి, ప్లస్ నొప్పి లేకుండా మనం యాక్టివిటీస్ చేయడానికి కార్టిలేజ్ చాలా అవసరం. ఓకే. సో, ఇప్పుడు మసిల్స్ వీక్‌గా ఉన్నాయంటే కార్టిలేజ్ మీదే కంటిన్యూయస్ ఒత్తిడి వలన ఆ కార్టిలేజ్‌లో చిన్న చిన్న బయోకెమికల్ చేంజెస్ అవుతుంటాయి. అవును. ఇనీషియల్ స్టేజ్‌లో ఏంటంటే అది కొంచెం వీక్ అయిపోతుంది. హ్మ్. ఆ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది అరుగుదలకు దారితీస్తుందనమాట. ఓకే. అంటే సో, మోకాళ్ళ ఇదొకటి. గుజ్జు అరగడానికి గుజ్జు అక్కడి నుంచి అరిగిపోవడం స్టార్ట్ అవుతూ అప్పటి నుంచే ఉంటుంది. స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. సో, ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ హ్మ్. అండ్ కిందన ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం. హ్మ్. లేకపోతే ఈవెన్ సిట్టింగ్ గూడాను కంటిన్యూయస్‌గా ఎక్కువగా ఎక్కువసేపు కూర్చొని ఉండడం వలన. హ్మ్. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్‌లోన హ్మ్. మన మోకాలు చిప్ప మీద లోడ్ పడుతుంటుంది. ఓకే. సో, కూర్చున్నప్పుడు కూడాను కొంచెం లెగ్స్ స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి. కాలు తిన్నగా చాపడము, హ్మ్. ప్లస్ కొద్దిసేపు అటు ఇటు తిరిగేసి రావడం.
కొంచెం యాంగిల్స్ అనేవి చేంజ్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అనుకోండి, ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో కూర్చొని ఉండడం వలన ఎస్పెషల్లీ కాళ్ళు దగ్గరికి ఫోల్డ్ చేసి కూర్చుంటారు. కొంతమంది చైర్ మీద కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చొని వర్క్ చేస్తుంటారు. సో ఆ అలవాటు కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువసేపు అలా కూర్చొని ఉండడం వలన మోకాలు చెప్ప మీద ఎక్కువ లోడ్ పడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకి ఈ మోకాలు నొప్పులు ఎక్కువగా మోకాలు చిప్ప దగ్గరే పెటల్లా అంటాము, అక్కడే స్టార్ట్ అవుతాయి. అంటే మనం అనుకుంటాం ఎక్కువ నడవడం వల్ల వస్తాయని, బట్ ఎక్కువ ఇలా ఫోల్డ్ చేసి కూర్చోవటం వల్ల కూడా నడవడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి అన్నది అపోహ. సో వాకింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. ఒకటి ఏరోబిక్ గా హార్ట్ కి మంచిది. అట్ ద సేమ్ టైం వాకింగ్ చేయడం వలన లెగ్స్ లో ఉన్న కండరాలు స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైనా మసిల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ ఏ జాయింట్ కైనా. మసిల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ జాయింట్ అంత సాఫీగా ఉంటుంది, ఎంత క్లీన్ పెయిన్ ఫ్రీగా ఉంటుంది. ఓకే. సో యంగ్ ఏజ్ లో మోకాలు నొప్పులకి ఇవి ప్రధానమైన కారణాలు. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, బ్యాడ్ పాస్చర్, ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల, అండ్ దెన్ ఇంజురీస్, ఏమైనా స్పోర్ట్స్ ఇంజురీస్ అవడం వలన నొప్పులు వస్తుంటాయి. ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ నెగ్లెక్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్ లోనే ఆర్థరైటిస్ కి దారితీస్తుంది అనమాట. సో ఈ యంగ్ ఏజ్ లోనే ఏమైనా చిన్న ఇంజురీ వచ్చింది, నెగ్లెక్ట్ చేసామనుకోండి, వదిలేసాం, దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు, త్వరగా అరిగిపోతుంది ఆ కీళ్ళు అనేది. అంటే 40-50 years కి అరిగిపోతుంది. నార్మల్ గా కూడా మన కార్టిలేజ్ లో ఏంటంటే ఏజ్ పరంగా చిన్న చిన్న చేంజెస్ వస్తుంటాయి. సో లైక్ హౌ మన జుట్టు తెల్లబడిపోవడము, లేకపోతే స్కిన్ లో రింకిల్స్ రావడం అనేది న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. అదే విధంగా ఎముకల్లోన కీళ్ళల్లో కూడాను న్యాచురల్ గా కొన్ని ఫిజియోలాజికల్ చేంజెస్ వస్తాయి అన్నమాట. అవి ఏ ఏజ్ లో వస్తాయి అన్నది మన యంగ్ ఏజ్ లో మనం చేసే యాక్టివిటీస్ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే. అయితే వీటన్నికి సంబంధించి డైట్, మన మోకాలు నొప్పులు కావచ్చు, సో బాడీ హెల్తీగా ఉండాలంటే మరి ముఖ్యంగా మోకాలు నొప్పులకే ఎలాంటి డైట్ అనేది తీసుకోవాలి అంటారు? ఎప్పుడైనా మన టిష్యూస్ సరిగ్గా బలంగా ఉండాలి, లేకపోతే బిల్డ్ అవ్వాలంటే ప్రోటీన్ అన్నది ఇంపార్టెంట్. మన ట్రెడిషనల్ గా మన స్టైల్ ఆఫ్ కుకింగ్, ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ లో డయట్ లో ఏంటంటే ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది ప్రోటీన్ అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్ అనుకుంటారు. అలా ఏం లేదు, చాలా వెజిటేరియన్ సోర్సెస్ కూడా ఉన్నాయి. యానిమల్ సోర్సెసే కాకుండా వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉన్నాయి. సో ప్రోటీన్ శాతం అన్నది మనకి డయట్ లో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అడిక్వేట్ ప్రోటీన్ ఇంటేక్ ఉంటే మనకి ఏమిటంటే టిష్యూస్ స్ట్రాంగ్ గా ఉంటాయి, టిష్యూ బిల్డింగ్. ఎందుకంటే మన శరీరంలో టిష్యూస్ కూడా కాన్స్టెంట్ గా చేంజ్ అవుతుంటుంది అనమాట. సో మన బాడీ ఏం చేస్తుంది అని అంటే ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత కొన్ని టిష్యూస్ ని అది రిమూవ్ చేసేస్తుంది, కొత్త టిష్యూ ఫామ్ అవుతుంటది. అంటే కాన్స్టెంట్ ప్రోటీన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో మనకి అది రీసైక్లింగ్ ప్రాసెస్ అవుతూనే ఉంటది కాన్స్టెంట్ గా. మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడాను మన శరీరంలోనూ రకరకాల చేంజెస్ అవుతున్నాయి అనమాట. కాల్షియం మెటబాలిజము ప్లస్ ప్రోటీన్ మెటబాలిజం అన్నది ఇది మనిషి ప్రాణం ఉన్నంత వరకు నడుస్తూనే ఉంటది అనమాట సైకిల్ అన్నది. సో ఆ సైకిల్ ఎంత సాఫీగా అవుతుంది అన్నది మనం తినే ఆహారం పైన డిపెండ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.